ఈ రోజుల్లో భూముల రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఓ సెంటు కొనాలన్నా గగనం అవుతోంది. మధ్యతరగతి వారు చిన్న సైట్ ఉంటే చాలు అక్కడ ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు సైట్తో పాటు అందులో ఎర్రచందనం లాంటి మొక్కలను కూడా వేసి ఇస్తున్నాయి. సో అతి తక్కువ రేటుకి ఇలా రావడంతో వచ్చే 10 సంవత్సరాల్లో వీటి నుంచి మనకి సైట్ రేటు పెరుగుతుంది, అలాగే మొక్కల నుంచి వచ్చే ఆదాయం కూడా లక్షల్లో ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్న చాలా రియల్ ఎస్టేట్ వెంచర్లో ఇలాంటి ఫార్మ్స్ అనేది కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో మనం వీటిపై కూడా చాలా వరకు ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం 5 లక్షలు పెట్టుకున్న సైట్ ఏకంగా 10 ఏళ్ళ తర్వాత 50 లక్షలు అవుతుంది. అయితే ఈ సైట్లో ఇంకా ఎర్రచందనం మొక్కలు వేసి పెంచడం వల్ల వాటి నుంచి కూడా మనకి లక్షల ఆదాయం వస్తుంది. చాలా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇప్పుడు మనకి అవకాశాన్ని అయితే ఇస్తున్నాయి. 0% మెయింటెనెన్స్ ఛార్జీతో కూడా మనకు అవకాశం కల్పిస్తున్నాయి. సో ఆ మొక్కలకు సంబంధించి అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. సెక్యూరిటీ, అదేవిధంగా వాటి ఎదుగుదల, దానికి సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ అన్నీ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. ఇక స్పాట్లో మనకి రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాయి ఈ కంపెనీలు. ఇలాంటి కంపెనీ వెంచర్లు నేను చాలా వరకు ఈ మధ్య అబ్జర్వ్ చేశాను. ఏపీ తెలంగాణలో బిజినెస్ ఐడియాస్ గురించి చూస్తే చాలా వరకు ఇలాంటి వెంచర్స్ నాకు కనిపించాయి. మనకి 10 సెంట్లు లేదా 20 సెంట్లు సైట్ అమ్ముతూ ఉన్నారు, అందులో ఎర్రచందనం మొక్కలు కూడా వేసిస్తున్నారు. ఇక మనం వెంటనే క్యాష్ ఇస్తుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. పూర్తి డాక్యుమెంట్స్ మనకి అన్నీ అందిస్తున్నారు. చాలా తక్కువ పెట్టుబడి, మంచి రాబడి వస్తుంది ఈ బిజినెస్లో. అయితే ఈ ఎర్రచందనం అనేది చాలా కాస్ట్ ఉంటుంది. మనం చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది. ఈ ఎర్రచందనం మనం మార్కెట్లో చూస్తే కిలో 2000 పలుకుతోంది. సో దీన్ని మనం ఎవరు పడితే వాళ్ళు పెంచడానికి ఉండదు. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం నుంచి మనం అయితే అనుమతి తీసుకోవాలి. అలాంటి వెంచర్స్ మాత్రమే మనకి అవకాశం కల్పిస్తున్నాయి. పర్మిషన్ తీసుకొని వాటికి సంబంధించి గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ అన్నీ ఉన్నటువంటి వెంచర్సే వీటిని పెంచుతూ ఉంటాయి. సో మనం ఇంట్లో వేసి పెంచుకోవడానికైతే ఇలాంటి మొక్కలు కుదరవు. ప్రభుత్వం కూడా దీనికి వేలం వేస్తుంది కాబట్టి మనకి హ్యాపీగా దాని నుంచి వచ్చే ఆదాయం కూడా వస్తుంది. అలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఎర్రచందనం మొక్కలు మన మార్కెట్లో చూసుకుంటే ఏ గ్రేడ్ అనేది టన్ను 52 లక్షలు ఉంది, అలాగే బి గ్రేడ్ అనేది 38 లక్షల ధర పలుకుతోంది. ఇప్పుడు ఎక్కువ వెంచర్లో చూస్తుంటే సి గ్రేడ్ అనేది ఉంటుంది, 21 lakhs ఒక టన్ను పలుకుతోంది. అంటే మనం కిలో ధర 2000 రూపాయలకి ఎర్రచందనం అమ్మకం జరుగుతోంది. ఇలాంటివి మనం ఎక్కడైనా సైట్లు కొన్నప్పుడు 100 మొక్కలు ఇలాంటివి మనం పెంచినా సరే దాదాపు ఒక 60 to 70% ఈ మొక్కలు బతికినా, మంచి ఏపుగా ఎదిగినా మనకి 2 కోట్ల రూపాయల వరకు లాభం వస్తుంది. అంటే మనకి సైటు మిగులుతుంది, అలాగే సైట్ కాస్టు పెరుగుతుంది. ఇక 10 సంవత్సరాల తర్వాత మనకి ఎర్రచందనం మొక్కల నుంచి మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది. మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక్క చెట్టుకి చూసుకుంటే 250 కిలోల వరకు ఈ హార్డ్వుడ్ అనేది వస్తుంది. సో దానివల్ల ఎంత ప్రాఫిట్ అంటే అంత ప్రాఫిట్. మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మంచి లాభాలు అయితే వస్తాయి. ఈ మధ్య నేను ఒక కంపెనీని అయితే చూడడం జరిగింది. వారి గురించి పూర్తిగా ఎంక్వైరీ కూడా చేశాను. వీళ్ళు కూడా ఎలాంటి వెంచర్ వేశారు, అది మన ఏపీలోనే ఉంది. దాని పేరు చూస్తే శ్రీ వీర వివేక రెడ్ శాండిల్ అండ్ ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళని నాకు ఇంట్రెస్ట్ అనిపించి వీళ్ళని పూర్తి డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తిగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పారు. ఇది ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వెలిగంట్ల గ్రామంలో అయితే కొత్త వెంచర్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు కూడా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో ఇది కూడా చాలా బెస్ట్ అనిపించింది. వీళ్ళు ఇచ్చేది కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. మనకి 25 సెంట్ల భూమి కేవలం 6 లక్షల రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, గజం 496 రూపాయలకే ఇస్తున్నారు. ఇక వీళ్ళు మనకి సైడ్తో పాటు అందులో 100 ఎర్రచందనం మొక్కలు వేసి మనకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ 6 lakh రూపీస్కే మనకి దాదాపు 25 సెంట్ల భూమి వస్తుంది, అలాగే 100 ఎర్రచందనం మొక్కలు కూడా ఇస్తున్నారు. వీళ్ళు చాలా జెన్యూన్ వ్యాపారం చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి వచ్చినటువంటి కస్టమర్ల రెస్పాన్స్ అన్నీ కూడా నేను చూడడం జరిగింది. చాలామంది కొనడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి వీళ్ళ దగ్గర కొన్న తర్వాత వీళ్ళు ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు ఇస్తున్నారనేది కూడా నేను పూర్తిగా డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. అవి కూడా నేను మీకు చెప్తాను. మనం ఇలాంటివి ఎక్కువగా చూస్తే మనం భూమి మీద డబ్బులు పెట్టామంటే వచ్చే రోజుల్లో అవి ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి. మన పిల్లల భవిష్యత్తుకు కూడా మంచి రాబడి అనేది చెప్పాలి ఫ్యూచర్లో ఇది. సో 25 సెంట్ల భూమి 100 మొక్కలు మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి పూర్తిగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా అగ్రిమెంట్ చేసేస్తారు. అగ్రిమెంట్ సంబంధించిన పత్రాలు కూడా మనకు ఒరిజినల్ ఇచ్చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూస్తే ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారమే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. పూర్తి క్లియర్ డాక్యుమెంట్స్, ఈసీలు అన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇప్పటికీ వీళ్ళు 3 వెంచర్స్ అయితే వేయడం జరిగింది. ఫస్ట్ వెంచర్లో 56 ఎకరాల వరకు కస్టమర్లకు అమ్మారు. తర్వాత 70 acres అమ్మారు. ఇక తర్వాత రీసెంట్గా 120 acres అయితే అమ్మడం జరిగింది. కొత్త వెంచర్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇది 150 ఎకరాల్లో ఇప్పుడు ఈ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ వీళ్ళ వెంచర్లు 25 సెంట్లు తీసుకుంటే మనకి వీళ్ళు ఇచ్చే సౌకర్యాలు ఏంటి, మనకి ఎలా ఆదాయం వస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీళ్ళతో మీరు పూర్తిగా మాట్లాడాలన్నా, వీళ్ళకి సంబంధించిన వెంచర్ సంబంధించి మీకు డీటెయిల్స్ తెలియాలన్నా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు వాళ్ళకి ఫోన్ చేసి కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఇలా మనకి 10 సంవత్సరాలు మన సైట్లోని ఈ మొక్కలు పెరుగుతాయి. 10 ఏళ్ళ తర్వాత చూస్తే ఒక చెట్టు నుంచి మనకి 250 కిలోల వుడ్ అయితే వస్తుంది. 25 సెంట్లలో మనం 100 మొక్కలు అయితే వేస్తాం.
సో 25 టన్నుల వుడ్ అయితే మనకి రావడం జరుగుతుంది ఫైనల్గా. ఇది సి గ్రేడ్ వుడ్ మనకి 20 లక్షల వరకు లెక్క వేసుకున్న ఈ రోజు ఉన్న రేటు ప్రకారం మనకి 25 టన్నులు 20 లక్షల రూపాయల చొప్పున లెక్కేసుకుంటే 5 కోట్ల రూపాయల ప్రాఫిట్ అయితే వస్తుంది. పోనీ 5 కోట్ల రూపాయల రాబడి కాకపోయినా సగం వేసుకున్నా మనం పెట్టిన పెట్టుబడికి ఈజీగా 2.5 కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు పెట్టే పెట్టుబడి 6 lakh రూపీస్ మాత్రమే. మీ పేరు మీదే రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలాగే మీ సైట్లోనే ఈ ఎర్రచందనం మొక్కలు అనేది పెరగడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎలాంటి మెయింటెనెన్స్ కట్టక్కర్లేదు. అసలు మీరు దానికి సంబంధించిన ఏ వర్క్ కూడా చేసుకోక్కర్లేదు. మీ సైట్లోనే ఆ మొక్కలు అనేది పెరుగుతూ ఉంటాయి. ఇక ఈ మొక్కకి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ వాల్యూ సమయంలో ఒక్కో మొక్కకి 100 రూపాయలు అయితే విలువ కట్టడం జరుగుతుంది. రిజిస్టర్ ఆఫీస్లోనే దీనికి సంబంధించి నమోదైతే చేస్తారు. ఈసీలో కూడా ఇదంతా వచ్చేటట్లు చేస్తారు. అంటే మనకి ఇచ్చే డాక్యుమెంట్లో ఇందులో 100 మొక్కలు ఉన్నాయనేది కూడా అందులో రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో 10 సంవత్సరాల తర్వాత కూడా మనకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇక ఈ కంపెనీ మనకి ఏం సౌకర్యాలు ఇస్తుందనేది చూస్తే మనకి 10 yearsలో ఈ రెడ్ శాండిల్ పెరిగే వరకు మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు. అసలు ఎలాంటి మెయింటెనెన్స్ ఖర్చు మనం ఇవ్వక్కర్లేదు. ఇక డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బోర్స్ కూడా సౌకర్యం ఇందులో కల్పించాయి. ప్రతి ఫ్లాట్ మీరు ఒకవేళ ఒక 50 సెంట్లు తీసుకున్నారంటే మీ ఫ్లాట్కి సంబంధించి పూర్తిగా ఫెన్సింగ్ వేసేస్తారు. మీరు ఒకవేళ 25 సెంట్లు తీసుకుంటే మీకు మీ ఫ్లాట్కి పూర్తిగా ఫెన్సింగ్ అయితే వేస్తారు. సో ఇది ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువ ఉండే రెడ్ శాండిల్ కాబట్టి సీసీ కెమెరాలు కూడా పూర్తిగా ఉంటాయి. వాచ్మెన్ సౌకర్యం కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. ఖచ్చితంగా 3 షిఫ్ట్లో సైట్ సూపర్వైజర్ కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. ఇక ఇలాంటి బిజినెస్లో ఖచ్చితంగా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ రెడ్ శాండిల్కి. సో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది. ఇక మనకి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్గా పట్టాదారు పాస్బుక్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పాస్బుక్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. గన్మెన్ సెక్యూరిటీ ఉంటుంది. సో రెడ్ శాండిల్ అనేది ఎక్కడికి పోతుందనే భయం కూడా అక్కర్లేదు. ఇక వీళ్ళు సొసైటీగా ఏర్పాటు చేశారు. కస్టమర్ అనే కంపెనీ కూడా సొసైటీలో ఉంటుంది. చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేటటువంటి బిజినెస్ ఇది. నిజంగా ఫ్యూచర్లో మంచి లాభాలు రావాలనుకునే వాళ్ళు, ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మంచి ప్రాఫిట్స్ మనకి ఇవ్వాలనుకుని ఆలోచించే వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సో మీరు ఒకసారి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు. మీకు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిటీ అయితే చేస్తారు. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వెలిగంట్ల గ్రామంలో అయితే ఈ కొత్త వెంచర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇందులో ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నారు. సో మీరు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఇది. ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. వచ్చే 10 సంవత్సరాల తర్వాత మనకి ఆ మొక్కల నుంచి వచ్చేదాంతో పాటు ఈ వెంచర్ వేసిన తర్వాత మనం ఈ 25 సెంట్ల భూమి కూడా దాదాపు 10 నుంచి 15 రెట్లు పెరుగుతూ ఉంటుంది. సో అది కూడా మనకి మంచి ప్రాఫిట్ అనే చెప్పాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఈ వెంచర్కి సంబంధించిన వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ మెయిల్ ఐడి. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి ఫోన్ చేసి పూర్తిగా తెలుసుకోవచ్చు. అయితే పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఫ్యూచర్కి అయితే మంచి లాభాల కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ అనే చెప్పాలి ఈ ఇన్వెస్ట్మెంట్.